నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మగ సంతానం కావాలనుకునే వారికి ఒక అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి. సంతానం లేనటువంటి వారికి, మగ బిడ్డే కావాలనుకునే వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకి పుత్ర గణపతి వ్రతం అయితే రాబోతుందండి. ఈరోజు స్వామివారిని ఎవరైతే పూజిస్తారో వారికి తప్పనిసరిగా మగబిడ్డ సంతానంగా కలుగుతుందని సాక్షాత్తు ఆ పార్వతీదేవే సెలవిచ్చారండి. అందుకని ఈ పుత్ర గణపతి వ్రతం రోజున స్వామివారికి ఏ విధంగా పూజ చేయాలి, భార్యాభర్తలు ఇద్దరు కలిసే చేయాలా, అసలు ఈ పుత్ర గణపతి వ్రతం ఏ రోజు వచ్చింది, ఏ సమయంలో స్వామివారిని పూజించాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, ఒకవేళ ఈ రోజు కుదరిన వాళ్ళు మళ్ళా ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి, గర్భిణీ స్త్రీలు ఈ పూజ చేసుకోవచ్చా లేదా, ఈ పూజ చేసుకోవడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలా, అసలు ఈ పూజ చేసుకునేటప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. మీకు ఎలాంటి డౌట్ రాకుండా ప్రతి ఒక్క విషయం కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పబోతున్నాను. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ప్రయత్నించండి. ఈ పుత్ర గణపతి వ్రతం ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో శుద్ధ చవితి రోజున వస్తుందండి. ఈరోజు పుత్ర సంతానం కోసం, అలాగే సంతానం లేనటువంటి వారు ఈ పూజనైతే చేసుకుంటారు. అయితే సంతానం ఉన్నవారు అంటే పిల్లలు ఉన్నవారు ఈ పూజ చేసుకోకూడదా అంటే తప్పనిసరిగా చేసుకోవచ్చండి. పిల్లలు వృద్ధిలోకి రావాలన్నా, మంచిగా చదువుకోవాలన్నా, మంచి బుద్ధి నడవడిక రావాలన్నా, మంచి మాట తీరు రావాలన్నా ఏదైనా సరే ఆ వినాయకుడే ప్రసాదిస్తాడండి. అందుకనే ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన ఈ చవితి రోజున పిల్లల చేత ఈ పూజ చేయించండి. పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా సరే చేసుకోగలిగే పూజే అండి ఇది. ముఖ్యంగా పిల్లలు లేనటువంటి వారు, పుత్రుడే కావాలనుకునేవారు, అంటే ఆడపిల్లలు తక్కువేమీ కాదండి, ఇంటికి మహాలక్ష్మి అని అంటారు. అయితే ఆడపిల్లలు ఉన్నప్పటికీ కూడా మగ సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి, అంటే ఇంటికి వంశోద్ధారకుడు కావాలి, ఇంటిని వృద్ధి చేయాలి అని కోరుకునే వారు ఉంటారు కదండి, వారికి అయితే ఈ పూజ చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. అలాగే సంతానం లేనటువంటి వారు, అంటే మాకు ఇంకా ఎవరు పిల్లలు లేరండి అని అనుకునేవారు కూడా ఈ పూజ చేసుకుంటే తప్పనిసరిగా సంతానం అనేది కలుగుతుందండి. అయితే ఇంతటి విశేషమైన ఈ పుత్ర గణపతి వ్రతం ఈ 2025 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందంటే మార్చి 3వ తేదీన సోమవారం వచ్చిందండి. ఈ పూజ చవితి తిథి ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలండి. అయితే ఈ చవితి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి అనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. స్వామివారికి చేసే పూజ సమయాలు కూడా చెప్తానండి. ముందుగా అయితే ఈరోజు తెల్లవారుజామునే నిద్ర లేచి తలంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసేసుకోండి. ద్వారబంధానికి పసుపు రాసి తోరణాలు అవి కట్టండి. అలాగే మీ పూజా మందిరాన్ని కూడా పువ్వులతో అందంగా అలంకరించేసుకోండి. అయితే ఈ పూజ మీరు పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదు అంటే విడిగా పీఠం వేసైనా సరే చేసుకోవచ్చు. ఇది మనం ఒక వ్రతంగా ఆచరిస్తున్నాం కాబట్టి పీఠం వేసి చేస్తేనే మంచిదండి. ఈశాన్యం మూలలో కానీ లేదంటే తూర్పు ముఖంగా కానీ పీఠాన్ని ఏర్పాటు చేసుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. పీఠం వేసేటప్పుడు కూడా అక్కడ గంగాజలంతో కానీ పసుపు వాటర్తో కానీ శుద్ధి చేసి తర్వాత బియ్యం పిండితో ముగ్గులవి వేసి తర్వాత పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి. పీఠం పైన ఒక తెల్లని క్లాత్ అయితే వేసుకోండి. తెల్లని క్లాత్ లేకపోయినట్లయితే ఏదైనా పసుపు కలర్ క్లాత్ కానీ ఎరుపు కలర్ క్లాత్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీఠం పైన ఒక తమలపాకు అయితే పెట్టుకోవాలండి. ఈ తమలపాకుకి కూడా చందన కుంకుమలతో బొట్టు పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా స్వస్తికి వేస్తే ఇంకా మంచిదండి. శుభానికి సంకేతం. అలాగే ఆ వినాయకుడికి ఎంత ఇష్టమైన గుర్తు స్వస్తిక్ కాబట్టి ముందుగా మీరు స్వస్తిక్తో మొదలు పెట్టండి. ఇలా వేసుకున్న ఈ తమలపాకు పైన కొద్దిగా ఒక గుప్పుడు బియ్యం వేసుకోండి. బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు స్వామివారి ఫోటోని అయితే పెట్టుకోవాలండి. ఇలా విడిగా ఉన్న వినాయకుడి ఫోటో అయినా, లేదంటే శివుడు పార్వతీదేవితో కలిసి ఉన్న వినాయకుడి ఫోటో అయినా, లేదంటే లక్ష్మీదేవి సరస్వతీదేవితో కలిసి ఉన్నటువంటి వినాయకుడి ఫోటో అయినా, మీ దగ్గర ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో పూజలో పెట్టుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న పువ్వులతో స్వామివారిని అందంగా అలంకరించుకోండి. స్వామివారికి తెల్ల జిల్లేడు పువ్వులు కానీ, గన్నేరు పువ్వులు కానీ, లేదా ఎర్రని పువ్వులు అంటే మందారాలు, గులాబీలు ఇవేమైనా మీ దగ్గర ఉంటే వీటితో స్వామివారిని అందంగా అలంకరించండి. ఇవంటే స్వామివారికి చాలా ఇష్టం. అలాగే స్వామివారికి పత్తిర్లన్నా కూడా చాలా ఇష్టం అండి. స్వామివారికి 21 పత్తిర్లతో మనం పూజనైతే చేస్తాము. అయితే మనకి అన్ని పత్తిర్లు దొరకకపోయినా మీకు ఎన్ని పత్తిర్లు దొరికితే అన్ని తెచ్చుకొని పూజలో పెట్టుకోండి. ఇంకా పూజలో ఇలా నిండుగా పసుపు కుంకుమలు అయితే ఉంచుకోండి. అది కూడా కొత్త పసుపు కుంకుమలు పెట్టుకోండి. ఎందుకంటే మనకి అమావాస్య అయిపోయిన తర్వాత ఇది 3వ రోజు కాబట్టి అమావాస్య అయిపోయిన తర్వాత అన్నీ కూడా మనం క్లీన్ చేసుకొని కొత్తవి పెట్టుకుంటాం కాబట్టి ఈ పసుపు కుంకుమలు కూడా మార్చేయండి. ఇప్పుడు ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని దీంట్లో
తెల్ల జిల్లేడు ఆకులు ఉంటాయి కదండి, స్వామివారికి తెల్ల జిల్లేడు పువ్వులన్న ఆకులన్న చాలా ఇష్టం. పూజలో మనం ఎక్కువగా వీటిని వాడితే చాలా మంచిది. అందుకని ఇలాంటి తెల్ల జిల్లేడు ఆకులు తెచ్చుకొని దీన్ని శుభ్రంగా కడిగి వీటికి చందనం కుంకుమలతో బొట్లో పెట్టి ఇలా ప్లేట్లో చుట్టూ కూడా అలంకరించుకోండి. ఇప్పుడు దీనిపైన నేను ఒక స్టాండ్ లాంటిది పెట్టుకుంటున్నానండి. మీరు ఏదైనా ప్లేట్ ఉన్నా పెట్టుకోవచ్చు, లేదంటే నేరుగా అయినా సరే పెట్టేసుకోవచ్చు. అలాగే దీనిపైన ఇంకొక స్టాండ్ కూడా పెడుతున్నానండి. అంటే స్వామివారికి అంబరిల్లా పెడతాం కదండి, ఆ అంబరిల్లా పెట్టడం కోసమని నేనైతే ఇది పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఒక ప్లేట్లో ఇవన్నీ కూడా మీరు పెట్టుకోండి. ముందుగా అయితే ఇలా గరిక తీసుకోవాలండి. ఈ గరికని స్వామివారికి ఆసనంగా మనం తయారు చేయాలి. అందుకని గరికని ఈ విధంగా పరుచుకోండి. ఇలా పరుచుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆవు పేడ మీకు దొరికినట్లయితే కొద్దిగా తెచ్చుకొని ఇలా గరిక పైన అయితే పెట్టండి. ఒకవేళ మాకు ఇలా ఆవు పేడ ఎక్కడ దొరకదండి అని అనుకుంటే మనకి ఆవు పిడకలు దొరుకుతాయి కదండి, ఆ పిడకలైనా సరే ఇలా గరిక పైన పెట్టుకొని దానిపైన తమలపాకు కానీ జిల్లేడు ఆకు కానీ పెట్టుకొని ఆ తర్వాత స్వామివారిని అయితే పెట్టుకోవాలి. మా దగ్గర ఈ ఆవు పిడకలు కూడా లేవండి అని అనుకుంటే నేరుగా ఈ గరిక పైన ఒక తమలపాకు పెట్టుకొని తర్వాత స్వామివారిని అయితే పెట్టేసుకోండి. అయితే ఈ రోజున స్వామివారిని ఇలా ఆవు పేడ పైన కానీ లేదంటే ఇలా ఆవు పిడకల పైన కానీ స్వామివారిని ఉంచితే స్వామివారు త్వరగా ప్రసన్నం అవుతారండి. అందుకని ఈ విధంగా పెట్టుకుంటారు. అయితే నేను ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి శ్వేతార్క గణపతిని అయితే నేను పూజలో పెట్టుకున్నానండి. అంటే తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి వినాయకుడు. ఇలాంటి వినాయకుడు మీ దగ్గర ఉంటే పూజలో తప్పనిసరిగా పెట్టుకోండి. ఇటువంటిది మా దగ్గర లేదండి అని అనుకుంటే వెండితో తయారు చేసినటువంటి వినాయకుడి విగ్రహం ఉన్న పూజలో పెట్టుకోవచ్చండి. లేదు అంటే ఇత్తడి వినాయకుడినైనా సరే పెట్టుకోవచ్చు. అది కాకుండా మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడిని పూజలో పెట్టుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న పువ్వులతో స్వామివారిని అందంగా అలంకరించేసుకోండి. అలాగే స్వామివారికి తెల్ల జిల్లేడు పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. అందుకని నేను ఇక్కడ తెల్ల జిల్లేడు పువ్వులతో మాల అయితే నేను కట్టాను, స్వామివారికి సమర్పిస్తున్నాను. ఈరోజు గౌరీ సమేత వినాయకుడికి పూజ చేసినట్లయితే తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుందని పార్వతీదేవి సెలవిచ్చినట్లు మనకి పురాణాలు అయితే చెప్తున్నాయండి. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ పుత్ర గణపతి వ్రత కథ అనుకోవచ్చు. జగదంబ పార్వతీదేవి అనుగ్రహంతో జన్మించి రుద్రానుగ్రహంతో సకల విఘ్నాలకు అధిపతి అయిన గణపతిని శివుడు శిరస్సు ఖండన చేసి మరలా గజముఖం పెట్టినప్పుడు పార్వతీదేవిని ఆనందింపజేయడానికి పరమేశ్వరుడితో సహా సకల దేవతలందరూ కూడా పార్వతీ వడిలో ఉన్న వినాయకుడిని స్తుతించారు. ఆ స్తుతిని విన్న అమ్మవారు ఎవరైతే ఈ స్తుతిని గౌరీ సమేత గణపతిని ఫాల్గుణ శుద్ధ చవితి నాడు పూజిస్తారో అట్టి భక్తులందరికీ కూడా నాకు ఏ విధంగా అయితే పుత్రశోకం తొలగి పుత్రవృద్ధి కలిగిందో అదే విధంగా అందరికీ కూడా పుత్రోత్పత్తి జరిగి వంశం వృద్ధి జరుగుతుందని పార్వతీదేవి వరమిచ్చింది. అందుకని ఈ రోజున గౌరీ సమేత గణపతిని పూజించాలి. దానికోసం ఈ విధంగా పసుపుతో వినాయకుడిని అలాగే పసుపుతో గౌరీదేవిని తయారు చేసుకొని పెట్టుకోవాలండి. అయితే మనం ఇక్కడ వినాయకుడి పూజ చేస్తున్నాం కదండి, మళ్ళీ పసుపు వినాయకుడిని పెట్టుకోవాలని మళ్ళీ సందేహం అయితే రావచ్చు. తప్పనిసరిగా పెట్టుకోవాలండి. మనం ఇక్కడ వినాయకుడి పూజ చేస్తున్నప్పటికీ కూడా ముందుగా మనం ఏ పూజకైనా సరే ఆది దేవుడైనటువంటి వినాయకుడిని అయితే పూజించాలండి. దానికోసం నేను ఇక్కడ పసుపు వినాయకుడిని అయితే పెట్టుకున్నానండి. అలాగే గౌరీదేవి అమ్మవారిని కూడా పసుపు ముద్ద రూపంలోనే పెట్టుకున్నాను. అయితే ఇక్కడ రెండు ఒకే రకంగా ఉన్నాయి కదండి, మరి ఏది వినాయకుడు ఏది గౌరీదేవి అని తెలియాలి అంటే వినాయకుడికి తలపైన బొట్టు పెడతామండి. అదే గౌరీదేవికి అయితే ఇలా ముందర అంటే ఫేస్ పైన ఉన్నట్టుగా బొట్టు పెడతాము. ఈ విధంగా అయితే మనకు తెలుస్తుంది. అయితే నేను ఇక్కడ గౌరీదేవి అమ్మవారిని పసుపు వినాయకుడిని కూడా ఒకే ప్లేట్లో పెట్టుకున్నానండి. మీరు వేరువేరుగా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా స్వామివారి పూజ ఎరుపు ఒత్తులతో ఎరుపు పువ్వులతో ఎరుపు అక్షింతలతో చేస్తే చాలా చాలా మంచిదండి. అలాగే పూజలో కలశం కూడా పెట్టుకుంటారండి. మీకు కలశం పెట్టుకునే ఆచారం ఉంటే కలశం కూడా పెట్టుకొని పూజను అయితే చేసుకోండి. నేను ఇక్కడ కలశం అయితే పెట్టట్లేదు. కలశం పెట్టకుండా సింపుల్గా పూజ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అలాగే పూజాపీఠం పైన జవ్వాది పౌడర్ కానీ లిక్విడ్ కానీ ఏది ఉంటే అది అక్కడక్కడ వేసుకోండి. మంచి సువాసన వస్తుంది. ఆ వినాయకుడు మన ఇంట్లోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతేనండి, పూజలో ఈ వస్తువులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా పూజను అయితే ప్రారంభిద్దాం. ఏకాహారతతో దీపారాధన అయితే చేసుకోండి. దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా మనం పూజించాల్సింది ఆది దేవుడైనటువంటి వినాయకుడిని కాబట్టి పసుపు వినాయకుడి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతర పువ్వులు వేసి స్వామివారి శ్లోకాలు మంత్రాలు అన్నీ కూడా చదువుకోండి. శుక్లాంబరధరం విష్ణు శ్లోకం లేదంటే ఓం గం గణపతియే నమః ఇలా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ స్వామివారికి పూజనైతే చేసుకోండి.
తర్వాత స్వామివారికి ఏదైనా బెల్లం కానీ పళ్ళు కానీ ఏదో ఒకటి నైవేద్యం పెట్టి స్వామివారికి హారతనిచ్చి స్వామివారికి దండం పెట్టుకోండి. మాకు పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడమని, పూజ సంపూర్ణమయ్యేటట్టు మీదే బాధ్యత స్వామి అని ముందుగా విఘ్నాలు తొలగించే వినాయకుడికి చెప్పుకోండి. ఆ తర్వాత పుత్రుడిని ప్రసాదించే వినాయకుడి పూజనైతే ప్రారంభించాలి. అయితే ఈ పూజ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేస్తే చాలా చాలా మంచిదండి. ఎవరికైతే సంతానం కావాలి, పుత్రుడు కావాలని కోరుకుంటారో వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేస్తే ఎక్కువ ఫలితం అయితే ఉంటుంది. అయితే ఒకరు చేయకూడదా అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. అలాంటప్పుడు అంటే మీ భర్త ఏదైనా కారణాల వల్ల పూజకి అందలేని వారు వారి కొండవ కానీ, లేదంటే షర్ట్ కానీ, లేదంటే వారి పొట్టుబట్టలు కానీ ఏవైనా సరే మీ పక్కనే పెట్టుకొని పూజ అయితే చేసుకోండి. ఈ విధంగా చేసినా సరే ఇద్దరు చేసిన ఫలితం అయితే దక్కుతుంది. ఇప్పుడైతే స్వామివారి దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు పెట్టి స్వామివారికి పత్తి వస్త్రాన్ని కూడా సమర్పించి అగరబత్తులతో ధూపం చూపించి ఆ గణనాథుడికి భార్యాభర్తలు ఇద్దరు కూడా దండం పెట్టుకోండి. మీరు ఏ సంకల్పంతో ఈ పూజ చేయడానికి పూనుకున్నారో ఆ సంకల్పాన్ని, ఆ కోరికని స్వామివారికి చెప్పుకోండి. ఇప్పుడు వినాయకుడి అష్టోత్తరాలు, సహస్రనామాలు అన్నీ కూడా చదువుకోండి. ఇవన్నీ కూడా మనకి వినాయక చవితి బుక్లో ఉంటాయండి. ఇంకా ఈరోజు తప్పనిసరిగా చదువుకోవాల్సింది శ్రీ పుత్ర గణపతి స్తోత్రాలండి. ఇవైతే మనకి గూగుల్ చేస్తే వస్తాయండి. మేము చదువుకోగలుగుతాము అని అనుకుంటే చదువుకోవచ్చు, ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంటుంది. తప్పులు లేకుండా చదువుకోండి. ఇవి మేము చదవలేమండి అని అనుకునేవారు స్వామివారి శక్తివంతమైన షోడశ నామాలు ఉన్నాయండి. 16 నామాలు ఉంటాయి. ఇవి చదువుకున్నా సరే మీకు సంపూర్ణ పూజా ఫలితం అయితే దక్కుతుంది. మాకు ఇవి కూడా చదివేంత టైం లేదని అనుకునేవారు ఓం సుమకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన గరికితో పూజ చేసుకోండి. అలాగే ఎర్రని పువ్వులతో, ఎర్రని అక్షింతలతో, జిల్లేడు పువ్వులతో, గన్నేరు పువ్వులతో ఇలా మీకు ఏది దొరికితే వీటన్నింటితో స్వామివారిని చక్కగా మనస్తృప్తిగా పూజించండి. ఈ పూజ చేసుకోవడానికి ఎలాంటి ఆచారం, ఆనవాయితీ ఏమీ అవసరం లేదండి. సంతానం కావాలనుకునేవారు ఎవరైనా సరే ఈ పూజ చేసుకోవచ్చు. అయితే ఈ పూజ చవితి తిథి ఉన్న రోజున సాయంత్రం వేళల్లో స్వామివారికి పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. ఆ విధంగా మనం మార్చి 3వ తేదీన సాయంత్రం ఈ పూజనైతే చేసుకోవాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మీరు సాయంత్రం వేళల్లో స్వామివారికి పూజనైతే చేసుకోండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉపవాసం ఉండాలండి. ఇద్దరం ఉండలేమండి, ఒకరు ఉండొచ్చా అంటే ఉండొచ్చండి, పర్వాలేదు. మధ్య మధ్యలో పాలు పళ్ళు తీసుకోవచ్చండి. కటిక ఉపవాసం అయితే ఉండనవసరం లేదు. సాయంత్రం పూజ అయిన తర్వాత ఉపవాస దీక్షని విరమించి మీరు భోజనం అనేది చేయవచ్చు. అయితే ఈ పూజ సాయంత్రం మాకు కుదరదండి, ఉదయం వేళల్లో చేసుకోవచ్చా అంటే ఉదయం కూడా చేసుకోవచ్చండి. సాయంత్రం కుదరని వాళ్ళు ఉదయం చేసుకోండి, కానీ సాయంత్రం పూజ చేసుకుంటేనే చాలా మంచిది. ఉదయం పూజ చేసుకునేవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రికి భోజనం అయితే చేయండి. ఈరోజు తప్పనిసరిగా భార్యాభర్తలు ఇద్దరు కూడా బ్రహ్మచర్యం పాటించాలండి. నేలపైన పడుకోవాలి. ఆరోగ్యం బాగాలేని వారు ఎవరైనా ఉంటే బెడ్ పైన పడుకోవచ్చండి, కానీ బెడ్ పైన ఉన్న బెడ్షీట్ కొత్తది వేసి పడుకోవాలి. అంటే ఉతికిందైనా సరే వేయచ్చు. నాన్ వెజ్ లాంటిది ఏమి కూడా తినకూడదండి. అయితే మరి ఈ పూజ ప్రెగ్నెంట్ లేడీస్ అంటే గర్భిణీ స్త్రీలు ఈ పూజ చేయవచ్చా అండి అంటే చేయొచ్చండి. 6వ నెల అయ్యేలోపు మీకు ఏ బేబీ కావాలో కోరుకొని మీరు ఈ పూజనైతే చేసుకోవచ్చు. ఆ స్వామివారి మహిమ వల్ల ఏవైనా జరగచ్చండి. మీరు కోరుకున్న కోరిక నెరవేరచ్చు కూడా. ఈ పుత్ర గణపతి వ్రతాన్ని పూర్వం మహారాజులు, చక్రవర్తులు ఈ వ్రతాన్ని ఆచరించి పుణ్యఫలాన్ని పొందినవారు అంటే పుత్రుల్ని పొందినవారు ఎంతో మంది ఉన్నారండి. అందుకని ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్లుగా కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు తెలుపుతున్నాయి. అయితే మాకు సంతానం కావాలి, పుత్రులు కావాలి అనుకునేవారు ఈ పూజ ఈ ఒక్కరోజు చేస్తే సరిపోతుందా అండి అంటే సరిపోదండి. ఈ రోజు నుండి స్టార్ట్ చేసి ప్రతి నెలలో వచ్చే శుద్ధ చవితి రోజున మీరు ఈ పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 1 సంవత్సరం పాటు చేయాలండి. ఫాల్గుణ మాసంలో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఫాల్గుణ మాసానికి ఈ పూజని మీరు ముగించాలి. ఇలా 1 సంవత్సరం పాటు శుద్ధ చవితి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో తప్పక ఫలితాన్ని అయితే అందుకుంటారు. మధ్యలో ఆటంకం వస్తే ఆ నెల వదిలేసి వచ్చే నెల నుండి మీరు కంటిన్యూ చేయొచ్చండి. అయితే మేము ఇన్ని నెలలు చేయలేమండి అని అనుకునేవారు కనీసం ఈ ఒక్క రోజైనా సరే పూజ చేసుకొని ప్రతి నెల కూడా ఆ గణపతి దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని పూజనైతే చేయించుకోండి. అయితే మాకు ఈ రోజు పూజ చేయడానికి
చేయడానికి కుదరలేదండి, మరి మేము ఏం చేయాలి, వచ్చే సంవత్సరం వరకు ఆగాలని అంటే ఏమీ అవసరం లేదండి. మనకి ఈ ఫాల్గుణ మాసం కుదరకపోయినట్లయితే నెక్స్ట్ వచ్చే వైశాఖ మాసంలో కానీ, శ్రావణ మాసంలో కానీ, భాద్రపద మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ పౌర్ణమికి ముందు వచ్చే శుద్ధ చవితి రోజున మీరు ఈ పూజనైతే స్టార్ట్ చేయవచ్చండి. స్టార్ట్ చేసి 1 year పాటు ఈ పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మన పండితులు చెప్పినవేనండి. వారు చెప్పిన ప్రకారంగానే మనం ఆచరిస్తూ ఉంటాం కాబట్టి అదే విషయం నేను ఇక్కడ చెప్తున్నాను. ఎవరికైతే ఈ రోజు కుదరలేదో ఈ మాసాల్లో మీరు ఎప్పుడైనా సరే స్టార్ట్ చేసుకొని స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చండి. ప్రతి నెల కూడా ఈ విధంగానే పూజ చేయాల్సి ఉంటుంది. అలాగే పిల్లలు ఉన్నవారు పిల్లల తాలూకా బుక్స్ ఏవైనా ఉంటే పూజలో పెట్టుకోండి. అలాగే పిల్లలకి హెల్త్ అది బాగోపోయినా సరే ఈ పూజ చేస్తే వారి హెల్త్ కుదుట పడుతుందండి. మంచిగా చదువుకుంటారు, మీకు మంచి పేరు తెస్తారు. ఇలా వినాయకుని పూజించిన తర్వాత గౌరీదేవి అమ్మవారిని కూడా పూజించాలండి. గౌరీదేవి అమ్మవారిని కుంకుమతో కానీ, పసుపు కొమ్ములతో కానీ, చిట్టు గాజులతో కానీ, ఎర్రని పువ్వులతో కానీ అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. ఓం గౌరీదేవియై నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి స్వామివారికి నైవేద్యం నివేదన చేయాలండి. ఈరోజు స్వామివారికి ముఖ్యంగా అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా నివేదన చేయాలండి. అలాగే నువ్వులు బెల్లంతో తయారు చేసినటువంటి చిమ్ములి ఉండలను కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనవి ఉండ్రాలు, కుడుములు అవి కూడా మీరు చేయగలిగితే అవి కూడా చేసి పెట్టండి. వీటితో పాటుగా పాయసాన్నం అంటే పరమాన్నాన్ని కూడా చేసి పెడితే చాలా చాలా మంచిదండి. వీటిలో మీకు ఏది కుదిరితే అది స్వామివారికి నైవేద్యంగా చేసి పెట్టండి. తర్వాత మీకు దొరికిన పళ్ళును కూడా స్వామివారికి నైవేద్యంగా నివేదన చేయండి. ఆ తర్వాత స్వామివారికి తాంబూలం కూడా సమర్పించి ధూపం చూపించి కొబ్బరికాయనైతే నివేదన చేయండి. కొబ్బరికాయనైతే తప్పనిసరిగా కొట్టండి. భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు కొడితే సరిపోతుందండి. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, కొబ్బరికాయకి కుంకుమతో బొట్లయితే అస్సలు పెట్టకూడదండి. నన్ను చాలామంది అడుగుతున్నారు, అందుకని చెప్తున్నాను. మన ఛానల్ ఫాలో అయిన వారికి తెలిసే ఉంటుంది. నేను ఏ పూజలో కూడా కొబ్బరికాయకి కుంకుమతో బొట్లయితే పెట్టనండి. అలా అస్సలు పెట్టకూడదు. తెలియని వారికి తెలుస్తుంది కదని చెప్తున్నాను. ఆ తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించండి. కొద్దిగా అక్షింతలు చేతిలోకి తీసుకొని స్వామివారి అమ్మవారి పాదాల దగ్గర వేసి ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి శిరస్సు వంచి ఆడవారైతే మోకాళ్ళ పైన, మగవారైతే సాష్టాంగ నమస్కారం చేసుకోండి. మీ మదిలో ఉన్న కోరిక ఆ స్వామివారికి తెలియజేయండి. ఎంతో అందమైన, ఆరోగ్యవంతమైన, ఎంతో తెలివైన, బుద్ధిమంతుడు మాకు సంతానంగా కావాలని ఆ స్వామివారికి చెప్పుకోండి. తప్పకుండా ఆ స్వామివారి దయ వలన మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. ఈ విధంగా పూజ చేసిన తర్వాత అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమని నుదుటిన భార్యాభర్తలు ఇద్దరు కూడా ధారణ చేసుకోండి. అలాగే స్వామివారికి పూజ చేసినటువంటి అక్షింతలు తీసుకొని మీ భర్త చేత్తో మీ శిరస్సు పైన వేయించుకోండి. అలాగే మీరు మీ భర్త కాలికి నమస్కారం చేయండి. ఇంకా ఈ పూజ అంతా అయిన తర్వాత ఎవరికైనా ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చండి. కానీ ఈరోజు తప్పనిసరిగా ఎవరికైనా పిల్లలకి 8 సంవత్సరాల లోపు పిల్లలకి, అది కూడా మగ పిల్లలకి ఇక్కడ పెట్టిన ప్రసాదాలు పెట్టాం కదండి, అవన్నీ కూడా ఎంతో కొంత పంచిపెట్టాలి. మగపిల్లలకి ఇవ్వాలని రూల్ అయితే ఉందండి. మాకు ఆడపిల్లలైనా పర్వాలేదండి, మాకు సంతానం కలిగితే చాలు అని అనుకునేవారు ఆడపిల్లలకైనా సరే పంచిపెట్టచ్చు. ఇంకా వారికి ఏమైనా ఇవ్వాలి అనుకుంటే పెన్లు, బుక్స్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చండి. అయితే ఇది 1 సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత లాస్ట్ నెల ఉద్యాపన ఉందండి. అదేంటంటే ఎవరికైనా ఒక్క పిల్లోడికైనా సరే భోజనం పెట్టి బట్టలు పెట్టాలండి. ఆ పిల్లవాడు మన ఇంట్లో పిల్లవాడైనా లేదంటే బయట పిల్లవాడైనా ఎవరైనా సరే పర్వాలేదండి. లాస్ట్ నెల ఈ విధంగా ఉద్యాపన అయితే తీర్చుకోవాలి. ఇంకా ముత్తైదువులకి తాంబూలం మీరు పూజ అయిన తర్వాత మీరు తాంబూలం అనేది ఇవ్వచ్చండి. లేదంటే నెక్స్ట్ డే అయినా సరే మీరు ఈ తాంబూలం అయితే ఇవ్వచ్చు. ఇంకా ఈ పూజా పీఠాన్ని ఎప్పుడు కదపాలంటే మనకి నెక్స్ట్ డే మంగళవారం వచ్చిందండి. మంగళవారం, శుక్రవారాల్లో మనం ఏ పూజా పీఠాన్ని, ఏ స్వామివారిని, అమ్మవారిని కదపం కాబట్టి ఈరోజు కూడా మీరు పూజా పీఠాన్ని అయితే కదపకూడదండి. మీరు ఆ తర్వాత రోజు వచ్చి బుధవారం ఉదయాన్నే మళ్ళా స్వామివారికి పూజనది చేసుకొని పూజాపీఠాన్ని అయితే కదపాలండి. మంగళవారం కూడా దీపారాధన చేసుకొని ఏదైనా పండో, బెల్లం మొక్క ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి స్వామివారికి దండం పెట్టుకోండి. మేము ఇన్ని రోజులు పీఠం ఉంచుకోలేమని అనుకుంటే మీరు సోమవారం సాయంత్రం పూజ అయిన తర్వాత పూజాపీఠాన్ని కదిపేయచ్చండి. యథాస్థానం ప్రతి గచ్చతి అని అనుకుంటూ స్వామివారిని కదిపేయండి. ఇంకా పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలంటే పసుపు వినాయకుడిని ఒక గిన్నెతో నీళ్లు తీసుకొని ఆ నీటిలో నిమజ్జనం చేసేయండి. ఇంకా గౌరీదేవి అమ్మవారిని అయితే మీ మంగళసూత్రాలకి, మొహానికి, చేతులకి రాసుకోవాలండి. కాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాసుకోకూడదు.
ఇంకా పూజలో పెట్టిన నైవేద్యాలు మీరు తినొచ్చండి. అలాగే ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ కూడా పంచిపెట్టవచ్చు. ఇంకా స్వామివారి దగ్గర వేసిన గరిక, అలాగే ఆవు పేడ, లేదంటే పిడకలు, పువ్వులు, జిల్లేడు ఆకులు, పత్రి ఇవన్నీ కూడా పారే నీటిలో కానీ లేదంటే ఏదైనా చెట్ల మొదట్లో కానీ వేసేయండి. మీరు పూజలో మట్టి గణపతిని పెట్టుకున్నట్లయితే ఆ మట్టి గణపతిని కూడా మీరు నీటిలో నిమజ్జనం చేసేయాలండి. ఇంకా పూజలో పెట్టిన పసుపు కుంకుమలు మీరు మీ పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా పుత్ర గణపతి పూజనైతే చేసుకోవాలండి. ఆ వినాయకుడి అనుగ్రహంతో, గౌరీదేవి ఆశీర్వాదంతో ఎవరికైతే సంతానం లేదో వారికి సంతానం కలగాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి. ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగొచ్చండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయ్యింది, ఎంతో కొంత ఉపయోగపడింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.